నైతికతకు వెన్నుపోటుకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో నైతికంగా వైసీపీ గెలిచింది. కనీసం టీడీపీ వారు చెప్తా ఉన్నారు కదా, 54 కార్పొరేటర్లలో 40 మందిని మేము లాక్కున్నాము. వైసీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని 40 మందిని మేము లాక్కున్నాము, ఏంటి వైసీపీ గెలిచేది ఇంకానని టీడీపీ వాళ్ళు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆశ్చర్యంగా అనిపించింది. 10 గంటలకి బీఫామ్ ఇవ్వాలా, 10 గంటలకి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రమే కరిముల్లా క్యాండిడేట్ని మేము సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున మేము బీఫామ్ ఇస్తే కనీసం టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చే పరిస్థితులు కనపడలా. ఆ తర్వాత వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు, ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు. ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకొని వైసీపీ తరఫున వైసీపీ బీఫామ్ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు ఇప్పించుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా మేము విప్పు జారీ చేసిన తర్వాత ఎక్కడైతే వారందరి మీద అనర్హత వేటు పడుతుందో అన్న ఆలోచనతో, ఆ భయంతో వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా మేము వైసీపీ తరఫున వాళ్ళు గెలుచున్నారు, వైసీపీ బీఫామ్ తరఫున వారు కార్పొరేటర్గా గెలిచినారు కాబట్టి మేము చెప్పినట్లుగా వైసీపీ క్యాండిడేట్కి ఓటేయలేదు కాబట్టి ఇది కూడా వారు అనర్హత నుంచి తప్పించుకోలేరు. వారు అనుకుంటా ఉంటారేమో, మేము టీడీపీకి వెళ్ళలేదు కదా, మేము ఇండిపెండెంట్కి వేసాము కాబట్టి అనర్హత మాకు పనికిరాదని అనుకుంటారు. కానీ మేము విప్లో ఏదైతే చెప్పామో వైసీపీకి ఓటు వేయాలనని అది ధిక్కరించినట్టే సమానం కాబట్టి విప్పుని ధిక్కరించినట్టే వాళ్ళు ఈరోజు కూడా ఇండిపెండెంట్కి వేసుకున్నా కూడా. సో ఇక్కడ టీడీపీ 2 రకాలుగా ఓడిపోయింది. కనీసం క్యాండిడేట్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకోలేకపోవడం, 2 విప్పుని ధిక్కరించి ఓటేసినందువల్ల వారి యొక్క అనర్హత ఈరోజు ఫైల్ మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. టీడీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మొదట కార్పొరేషన్ అంటే వైసీపీ ఏర్పడిన తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అత్యధిక మంది వైసీపీ కార్పొరేటర్లను గెలిస్తే వారిలో చాలా మందిని టీడీపీ లాక్కొని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా కూడా చేయడం జరిగింది. మళ్ళా రెండోసారి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు 2024లో వాళ్ళ అధికారంలోకి రాగానే మళ్ళా లాక్కునింది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని. ఎక్కడైనా కూడా ఇంత ఘోరం ఏడైనా ఉందా? ప్రతిసారి కూడా వాళ్ళు గెలవలేక ఇక్కడ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళని లాక్కోవడం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం. వాళ్ళు అంతకుముందు అదే పని చేశారు, ఒక్కళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఈ రోజు కూడా ఈ పరిస్థితిని కల్పించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈరోజు నైతికంగా విజయం సాధించింది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీకు వాళ్ళంతమంది లాక్కున్నప్పుడు సంఖ్యాబలం లేకుండా మీరు ఎందుకు పోటీ పెట్టారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం అనిన తర్వాత గెలుపు ఓటములు సమానంగా తీసుకోగలగాల. సో గెలుపు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకోగలుగుతామో ఓటమి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా తీసుకోగలగాల. ఈ రోజు వచ్చినటువంటి ఓటమి రేపటి గెలుపుకు నాంది అవుతుంది. సో డెఫినెట్గా ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుపు ఓటములు సమానంగానే తీసుకుంటుంది. డెఫినెట్గా ఇప్పుడు సాంకేతిక ఏ విధంగా తీసుకున్నా కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు, ఈ రోజుకి కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సభ్యత్వం తీసుకోలేదు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఈరోజు మా పార్టీ క్యాండిడేట్కి ఇవ్వకపోవడం అనేది వారు చేసినటువంటి తప్పు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన అందరం కలిసి టీడీపీకి ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పిందో వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు టీడీపీ ఓడిపోయింది, ప్రజల పక్షాన ఓడిపోయింది. మేము పూర్తిగా సూపర్ 6 కాదు ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే ఆయన 2 చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది. డెఫినెట్గా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను. సో మాకు నాతో సహా 12 మంది అంటే కార్పొరేటర్లు 11 మంది, నేను ఒకరిని 12 ఓట్లు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి రావడం జరిగింది. వాళ్ళు కొంత ఆలస్యంగా రావడం జరిగింది. వచ్చినారని అన్నారు, నాకు ఫోన్ చేశారు. అంటే నా దగ్గరికి అయితే వచ్చారు, ఇంటి దగ్గరికి. ఆ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ లేట్ అయింది అని అంటా ఉన్నారు. మరి వాస్తవాలు కొద్దిసేపు తర్వాత తెలుస్తాయి అనుకుంటారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మా నారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు, నాకు 150,000 కార్యకర్తలు నా సభ్యత్వం తీసుకున్నారు ఇప్పుడు అంటున్నారు. 150,000 కార్యకర్తలు నీకుంటే ఉండే ఓట్లే 2,40,000 ఉంటాయి. 150,000 మంది కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో
ఫస్ట్ కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ అని వేస్తా ఉన్నారు ఈ మధ్య. మరి అంత ఉన్నప్పుడు ఈ విధంగా దొంగచాటుగా తీసుకునే బదులు వాళ్ళందరి దగ్గర రిజైన్ చేయించేసి ఆ 40 మంది కార్పొరేటర్ల దగ్గర మళ్ళీ ఎలక్షన్స్ జరిపించి 1,50,000 మంది కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళు వేసినా చాలు, అవతలకు డిపాజిట్లు రావు. మరి వాళ్ళందరి దగ్గర ఓట్లు వేయించుకొని కార్పొరేటర్లు గెలిపించుకొని దర్జాగా టీడీపీ బీఫామ్ ఇచ్చి డిప్యూటీ మేయర్కి ప్రమాణంగా గెలిపించుకోవచ్చు కదా. మరి ఈ పని అంతా ఎందుకు? మీరు గెలిచే పని ఈ పని అంతా ఎందుకు? నారాయణ గారు ఆ పని చేయొచ్చు కదా. మరి ఇవన్నీ కూడా మాటలు చెప్పడానికి చాలా ఉంటాయి. ప్రజల్లో ఏ విధంగా ఉందన్నది ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. ప్రజల్లో ఈరోజు ఒక మార్పు అన్నది అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలనే విషయం మీద.